హైదరాబాద్ శంషాబాద్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. కారులో ఉన్న 6గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 2 మహిళలతో పాటు ఓ బాలుడున్నాడు. పెద్ద గోల్కొండ నుంచి శంషాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్లో అందిస్తారు. రవి, సంతోష్, శంషాబాద్ ఓఆర్ఆర్ పైన ఎగ్జిట్ నెంబర్ 16 వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఘటనా స్థలంలోనే ఉన్నాం. మృతదేహాలన్నింటికీ కూడా పంచనామా నిర్వహించి ప్రస్తుతం ఇక్కడ నుంచి పంపించేస్తూ ఉన్నారు. మృతుల్లో 2 మహిళలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, ఒక బాబు ఒక పాప, అదేవిధంగా 2 పురుషులు ఉన్నారు. వాళ్ళు కూడా డ్రైవింగ్ సీట్లోనే ఉన్నారు. ప్రస్తుతం డీసీపీ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే వీళ్ళంతా కూడా యాదగిరి గుట్ట నుంచి దైవ దర్శనం చేసుకొని వస్తున్నటువంటి టైంలోనే జరిగింది. మనం ముందు వైపు చూస్తున్నటువంటి లారీ ఏదైతే ఉందో అది చౌటుప్పల్ నుంచి నాగర్ కర్నూలు వైపు బియ్యం లోడ్తో వెళ్తుంది. దాని పైన ఉన్నటువంటి తాడు ఊడిపోవడంతో క్లీనర్ సైడ్ కాపుకొని దాన్ని కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసమే మేము సైడ్ కాపుకున్నాం. ఆ టైంలోనే నేను బ్రేక్ లైన్లను చెక్ చేస్తున్నానని కూడా డ్రైవర్ చెప్తా ఉన్నాడు. అయితే వెనక నుంచి వేగంగా వచ్చినటువంటి వ్యాగనార్ కారు ఒక్కసారిగా లారీ కిందకు దూసుకొని పోయింది. ప్రస్తుతం ఘటనా స్థలంలో డీసీపీ కూడా ఉన్నారు. సార్, ఇది ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్? వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏమైనా వివరాలు సేకరించారు? ఆల్మోస్ట్ ఒక గంట సేపు ముందు అరౌండ్ 5 o'clock ఈ ఘటన జరిగినాయి. యాదగిరి గుట్ట నుంచి టెంపుల్ దర్శనం చేసుకుని దాని తర్వాత రిటర్న్ వచ్చే క్రమంలో జరిగినాయి. వీళ్ళు ఎక్కడ వెళ్తున్నారు? సనత్ నగర్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు. మార్నింగ్ వచ్చి భువనగిరికి వెళ్ళారు. అక్కడ దర్శనం చేసి యాదగిరి గుట్ట దర్శనం చేసి రిటర్న్ వస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళ సార్, లేకపోతే వేరే వారు? అందరూ ఒకటే కుటుంబం వాళ్ళు ఉన్నారు. దే ఆర్ సిస్టర్, కో బ్రదర్స్ అండ్ కో సిస్టర్స్ వేరు ఉన్నారు. 2 ladies 2 gents ప్లస్ 3 పిల్లలు ఉన్నారు. టోటల్ 7 members. అవుట్ ఆఫ్ 7 6 members ఆన్ ద స్పాట్ చనిపోయారు. ఒకరిని మనం షిఫ్ట్ చేశాం, హాస్పిటల్కి షిఫ్ట్ చేశాం. ప్రమాదం జరిగినప్పుడు క్లీనర్ లారీ పైనే ఉన్నాడని చెప్తా ఉన్నారు. సో తను ఏం చెప్తున్నారు సార్, ఎలా జరిగింది ఇన్సిడెంట్ అనేది? అంటే ఆయన ఆల్రెడీ వెహికల్ ఆగి ఆయన పైన ఆల్రెడీ కవర్ ఆయన సరిగ్గా చేస్తున్నారు. ఆ క్రమంలో వెనకాల నుండి సడన్గా ఇది వెహికల్ హై స్పీడ్లో వచ్చి వెనకాల నుంచి దుగ్గింది అని ఆయన వర్జన్. మనం అది ఇన్వెస్టిగేషన్లో ముందు ఇంకా పోతుంది, ఎట్లా వెహికల్ కండిషన్ సరిగ్గా ఉందా లేదా, ఆర్ సిన్స్ మార్నింగ్ నుంచి కంటిన్యూస్ వస్తున్నారు కాబట్టి మార్నింగ్ ఇక్కడ నుంచి వెళ్ళారు. దాని తర్వాత అక్కడ దర్శనం చేసి రిటర్న్ వచ్చే క్రమంలో కంటిన్యూస్ ఒక ఓఆర్ఆర్ పైన సేమ్ స్పీడ్లో వచ్చిన క్రమంలో మేబీ అలసిపోయినట్టు ఉంటారు. అది మనం ఆలోచిస్తున్నాం. బట్ అది ఇన్వెస్టిగేషన్లో కన్ఫర్మ్ మనకి తెలిసిపోతుంది. సార్, లారీ కూడా నో పార్కింగ్ జోన్లో ఆపొద్దని వాళ్ళకు తెలుసు, అంటే రెగ్యులర్గా వాళ్ళు హైవేలో వెళ్తుంటారు కాబట్టి. సో ఆన్ ఆఫ్ సడన్గా వాళ్ళు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆపాల్సి వచ్చిందా లేకపోతే? అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా ఏదో లారీలో ఏం ప్రాబ్లం లేదు, ఇట్స్ ఆల్ ఫైన్. ఓన్లీ థింగ్ కవర్ ఎగిరిపోయింది కాబట్టి కవర్ చేసుకోవడానికి ఆపి పెట్టుకున్నారు. ఇక అది కంప్లీట్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ బియాండ్ దట్ షోల్డర్ లైన్ పెట్టుకున్నట్టున్నారు. ఆయన కూడా వెనకాల నుంచి కంప్లీట్ లెఫ్ట్ సైడ్ 4 lane కాకుండా లెఫ్ట్ లైన్లో వెగనార్ వెనకాల నుంచి హిట్ చేసింది. సో ప్రస్తుతానికి మనం అలసిపోయినట్టు మనకి అనిపిస్తుంది. బికాజ్ ఇంకా 4 lanes ఉన్నాయి. ఆ 4 lane కాకుండా మళ్ళీ కంప్లీట్ లెఫ్ట్లో వచ్చి వెగనార్ వెహికల్ వెనకాల నుంచి దూకింది. సో ప్రమాద స్థలంలో డీసీపీ చెప్తున్నటువంటి ప్రకారం మొత్తం 4 lanes కూడా దాటుకొని ఒకసారిగా ఇక్కడికి వచ్చింది కాబట్టి డ్రైవర్ అలసిపోయి ఉంటాడు, లేకపోతే నిద్రమత్తులో ఉండి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఉదయమే ఎర్లీ మార్నింగ్ వీళ్ళంతా సనత్ నగర్ నుంచి బయలుదేరారు. అందరూ ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు, అన్నదమ్ముల పిల్లలు. వాళ్ళంతా కలిసి ఉదయం దైవ దర్శనానికి వెళ్ళారు. అక్కడ యాదగిరిగుట్టలో దర్శనం చేసుకొని రిటర్న్ వస్తున్నటువంటి క్రమంలోనే వీళ్ళు ఓఆర్ఆర్ 16 వద్దకు చేరుకున్నారు. అయితే అదే సమయంలో ముందు నాగర్ కర్నూలు వైపు, చౌటుప్పల్ నుంచి నాగర్ కర్నూలు వైపు వెళ్తున్నటువంటి లారీ సైడ్ కాపుకొని ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి తాడు ఏదైతే ఉందో ఇది మొత్తంగా ఒక్కసారిగా ఊడిపోయింది. దాంతో కవర్ అంతా గాలికి ఎగురుతుంది అని చెప్తా ఉన్నాడు. డ్రైవర్ మాత్రమే డ్రైవింగ్ సీట్లో ఉండి లారీ డ్రైవర్ క్లీనర్ను పైకి ఎక్కించాడు. పైన ఉన్నటువంటి తాడును సరిచేయమని చెప్పాడు. పైన క్లీనర్ ఉండి ఆ తాడును సరిచేస్తున్నటువంటి క్రమంలోనే ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఒకసారిగా వెనక నుంచి వేగంగా వచ్చినటువంటి వ్యాగనార్ కార్ మొత్తంగా లారీ కిందికి దూసుకుపోయింది. పైన ఉన్నటువంటి క్లీనర్ కూడా ఇప్పుడు మనతో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు, ఒకసారిగా పెద్ద సౌండ్ రావడంతో టైర్ ఏమన్నా బర్స్ట్ అయిందేమని అనుకున్నాను, కానీ వెనక వైపు వచ్చి చూస్తే ఒక కారు కిందికి దూసుకొని వచ్చిందని చెప్తున్నారు. అటువైపుగా వెళ్తున్నటువంటి వాహనదారులు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం, హైవే పైన ఉన్నటువంటి ఎమర్జెన్సీ టీం కూడా ఇక్కడికి చేరుకున్నారు. స్పాట్లోనే 6 చనిపోయారు. కారు మొత్తంగా 7 ఉన్నారు. అందులో 3 మహిళలు ఉన్నారు, 2 పురుషులు ఉన్నారు, 2 చిన్నపిల్లలు ఉన్నారు.
ప్రమాదంలో 6 స్పాట్లోనే చనిపోయారు. ఒక మహిళ మాత్రం చాలా తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉంది. సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కు ఆమెను తరలించారు. వీళ్ళంతా 2 కుటుంబాలకు సంబంధించినటువంటి అన్నదమ్ముల పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళు ఉదయం దర్శనం చేసుకొని మధ్యలో భువనగిరిలో ఆగి అక్కడ లంచ్ చేసుకొని తిరుగు ప్రయాణం అయినటువంటి టైంలోనే చోటు చేసుకుంది. ఒకే వ్యక్తి మార్నింగ్ తనే డ్రైవ్ చేసి ఉన్నాడు, మళ్ళీ రిటర్న్లో కూడా తనే డ్రైవ్ చేసినట్లుగా ప్రస్తుతానికి తెలుస్తోంది. తను అలసిపోయి ఉన్నట్టుగా లేకపోతే నిద్రమత్తులో ఉండటం కారణమై ఉండొచ్చు అని చెప్తున్నారు. ప్రమాదం జరిగినటువంటి సీన్ మనం చూస్తే ఇక్కడ జరిగినటువంటి టైంలో లారీ కంప్లీట్ సైడ్కే ఆగి ఉంది. అంటే వీళ్ళు నో పార్కింగ్ జోన్లో లారీని ఆపకూడదు, కానీ అప్పటికే తాడు ఊడిపోయింది, పైన ప్లాస్టిక్ కవర్ అంతా కూడా గాలి కొట్టుకుంటుంది. కాబట్టి మొత్తంగా ఓఆర్ఆర్లో ఉన్నటువంటి సైడ్ కాపుకొని వాటిని మేము చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. కానీ ఒక 4 లైన్స్ దాటుకొని కారు ఒక్కసారిగా లెఫ్ట్ వైపు వచ్చింది. ఆగి ఉన్నటువంటి లారీని వెనక నుంచి హిట్ చేసిందంటే తను కంప్లీట్ నియంత్రణ కోల్పోయాడు డ్రైవర్. దానికి తోడు మితిమీరినటువంటి వేగంగా ఉన్నాడు, దానికి తోడు నిద్రమత్తులో కూడా ఉన్నాడు. దాంతో కారణంగానే ఒక్కసారిగా వచ్చి డాష్ ఇచ్చింది. లారీకి ఉన్నటువంటి వెనక భాగం మనం చూడొచ్చు ఎంత స్ట్రాంగ్గా హార్డ్ మెటీరియల్ ఉంటుందో. కారు ఢీకొట్టినటువంటి తీవ్రతకు లారీ వెనక భాగం అంతా కూడా నుజ్జుగా మారిపోయింది. అదంతా కారుకున్నటువంటి ముందు బంపర్ భాగం ఏదైతే ఉందో మొత్తం లారీకి అతుక్కుపోయింది. కారు ముందు ఉన్నటువంటి బ్యానెట్ భాగం, ఇంజన్ పైన ఉన్నటువంటి భాగం అంతా కంప్లీట్గా లారీకి అతుక్కుపోయినట్టు మనకు కనిపిస్తుంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఈ కార్ హిట్ చేసి ఉంటుందో. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ భాగం అంతా కూడా వ్యాగనార్కు సంబంధించింది. ఇది అంతా ఒక్కసారిగా పోయి లారీకి అతుక్కొని పోయిందంటే ఎంత వేగంగా వచ్చారో మనం చూడొచ్చు. లోపల ఉన్నటువంటి ఎయిర్ బెలూన్ కూడా అక్కడ పడిపోయింది. ఎయిర్ బెలూన్లు కూడా ఈ ప్రమాదం దాటికి తట్టుకోలేక ఒకసారిగా బస్ట్ అయిపోయి అంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత వేగంగా ఉండిండొచ్చు. దానికి తోడు నిద్రమత్తులో ఉన్నారు. ఒకసారిగా 4 లైన్ అన్నింటినీ దాటుకొని కారు కింది వరకు దూసుకొని వెళ్ళింది. ప్రమాదం జరిగిన తర్వాత హైవే ఎమర్జెన్సీ టీం ఇక్కడికి వచ్చినప్పుడు కారును వెనక్కి తీయడానికి కూడా దాదాపు ఒక అరగంటకు పైగా వీళ్ళు శ్రమించాల్సి వచ్చింది. అంటే కారు ముందు భాగం మొత్తం లారీ కింది దాకా వెళ్ళిపోయింది. దాంతో ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ముందు కూర్చున్నటువంటి 2 మృతదేహాలు కూడా మొత్తం ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి. అయితే వ్యాగనర్ మనం చూడొచ్చు ఎంత చిన్నగా ఉండేటటువంటి కారు. అందులో సాధారణంగా అయితే 4 చాలా ఈజీగా సేఫ్గా ట్రావెల్ చేయొచ్చు. కానీ వీళ్ళు ఏకంగా 7 మంది ఉన్నారు. అంటే ముందు భాగంలో 2 కూర్చున్నా వెనక వైపు దాదాపు 5 మంది కూర్చొని ఉంటారంటే ఎంత ఇరుగ్గా కూర్చొని ఉన్నారు చూడొచ్చు. వెనక ఉన్నటువంటి ముగ్గురు వాళ్ళ ముగ్గురు పైన 2 పిల్లలు. ఆ 2 పిల్లల్లో ఒక బాబు ఉన్నాడు, ఒక పాప ఉన్నారు. అంటే ఇరుకిరుగ్గా ఒకసారిగా కూర్చోవడం, వీళ్ళంతా ముందు భాగం హిట్ చేయడంతో ముందు వైపు ఉన్నటువంటి టైర్స్ ఒక్కసారిగా వెనవైపు వచ్చాయి. వీళ్ళు కూర్చున్నటువంటి దాటికి ఒక్కసారిగా ముందుకు వెళ్ళిపోవడం, కారు అంతా నుజ్జుగా మారిపోవడంతో స్పాట్లోనే 6 చనిపోయారు. ఒక మహిళ పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉంది. తను మనం చూస్తున్నటువంటి బ్యాక్ సీట్లో విండో సైడ్ ఉంది. ప్రమాదం తీవ్రతకు ఒక్కసారిగా డోర్ డ్యామేజ్ అయిపోవడం, తన బాడీ శరీరం భాగం అంతా కూడా బయటకు వైపు వచ్చి పడిపోయింది. అంటే తను మాత్రమే పెద్ద గాయాలతో బయటపడింది, కానీ ప్రాణాపాయం నుంచి అయితే తప్పించుకుంది. కానీ ప్రస్తుతం విషమంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఐసీయూలో కొట్టుమిట్టాడుతుంది. సో తను కూడా ఆ డోర్ ఓపెన్ చేసుకోకపోయింటే ఆమె మృతదేహం కూడా మొత్తంగా ఛిద్రమైపోయేటటువంటి పరిస్థితి ఉండేది. దాదాపు అరగంట పాటు శ్రమించిన తర్వాత వీళ్ళ కారును కానీ లేకపోతే మృతదేహాలను బయటకు తీయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత హార్డ్గా వీళ్ళు హిట్ చేసి ఉండొచ్చు, ఎంత వేగంగా హిట్ చేసిండో అర్థం చేసుకోవచ్చు. కారు ముందు భాగం ఏమాత్రం పనికి రాకుండా అయిపోయింది. ఎంటైర్ బ్యానెట్ భాగం అంతా మనం చూస్తున్నాం. ముందున్నటువంటి ఇంజన్ కానీ బ్యానెట్ భాగం కానీ మొత్తంగా లారీ కిందికి దూసుకుపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి లారీ డ్రైవర్ను అదేవిధంగా క్లీనర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా డ్రంకన్ టెస్ట్ కూడా చేశారు, వాళ్ళకు బ్రీత్ అనలైజర్ టెస్టులు చేశారు. 2 కూడా మద్యం సేవించినట్టుగానే ఉంది, అటు క్లీనర్ కానీ లారీ డ్రైవర్ కానీ. వీళ్ళు దైవ దర్శనానికి వెళ్ళి వస్తున్నటువంటి టైంలోనే ఇందాక డీసీపీ చెప్తున్నటువంటి ప్రకారం తను డ్రైవింగ్ చేసి ఎర్లీ మార్నింగ్ వీళ్ళు బయలుదేరి ఉంటారు కాబట్టి అలసిపోవడం, ఒకసారిగా నియంత్రణ కోల్పోయి నిద్రమత్తులోనే ఇన్సిడెంట్ జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి లేడీ కాస్త రికవరీ అయిన తర్వాత మిగతా విషయాలు కూడా పోలీసులు నోట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ప్రమాదం ఎలా జరిగింది, ఆ జరుగుతున్నటువంటి టైంలో ఆమె స్పృహలోనే ఉందా లేకపోతే నిద్రలో ఉందా, తను డ్రైవ్ చేస్తున్నటువంటి క్రమంలో ఎక్కడెక్కడైనా నిద్ర వస్తుందని చెప్పాడా, ఇట్లాంటి విషయాలను కూడా పోలీసులు రికార్డ్ చేయబోతున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచి బాడీలను షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి పోస్ట్మార్టం నిమిత్తం తరలిస్తున్నారు. ఈ మొత్తం ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు కావడంతో ఇప్పటికే వాళ్ళకు సమాచారం అందించారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఆ మహిళకు కూడా పూర్తి స్థాయిలో వైద్యం అందించాలని చెప్పి కూడా కొద్దిసేపటి క్రితమే హెల్త్ మినిస్టర్ కూడా చెప్పారు. అధికారులను కూడా ఆదేశించారు. ప్రస్తుతం ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి కారును కూడా చూస్తే ఇందాకనే మనం ఈ చలాన్లో కూడా చెక్ చేసాం. ఈ నెంబర్ పై ఉన్నటువంటి ఈ కారుకు 2 సార్లు ఓవర్ స్పీడ్, అది కూడా ఓఆర్ఆర్ పైన 2 ఓవర్ స్పీడ్ చలాన్లు కూడా ఉన్నాయి. అంటే తను సాధారణంగానే ఓఆర్ఆర్ పై వెళ్తున్నప్పుడు
ఓవర్ స్పీడ్గా వెళ్తుంటాడు. దానికి తోడు నిద్రమత్తులో ఉండడం కూడా కారణమై ఉండొచ్చు. అందుకే ఒక్కసారిగా 4 లైన్స్ను అంతా దాటుకొని వచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రమాదం జరిగినటువంటి టైంలో మనం ఒకసారి ఓఆర్ఆర్కు ఇటు భాగంగా చూస్తే చాలా వైడ్గా ఉంది ప్లేస్ అంతా కూడా. మొత్తం 4 లైన్స్ వెళ్ళేటటువంటి భాగం ఓవర్గా స్పీడ్గా వెళ్తున్నటువంటి వాళ్ళు, అంటే 120 స్పీడ్లో వెళ్తున్నటువంటి వాళ్ళు ఫస్ట్ లైన్లో వెళ్తుంటారు, 100 స్పీడ్తో వెళ్తున్నటువంటి వాళ్ళు సెకండ్ లైన్లో వెళ్తుంటారు. ఆ తర్వాత కాస్త నెమ్మదిగా వెళ్దాం అనుకునేటటువంటి వాళ్ళు 80 స్పీడ్లో వస్తున్నటువంటి వాళ్ళంతా మ్యాక్సిమం థర్డ్ లైన్లో యూజ్ చేస్తూ వస్తుంటారు. కానీ మొత్తంగా ఈ 3 లైన్లను దాటుకొని ఒకసారిగా 4th లైన్ వరకు వచ్చేసి అక్కడ ఆగి ఉన్నటువంటి లారీ దాకా వాళ్ళు దూసుకొని వచ్చారంటే తను కంప్లీట్ నియంత్రణ కోల్పోయాడు. తను ఎటువైపుగా వెళ్తున్నాడు, ఓఆర్ఆర్ పైన ఎటు నుంచి వస్తున్నాడు అనేది కూడా కోల్పోయాడు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ అంతా మనకు జనాలు ప్రయాణికులంతా నిలబడి ఉన్నారు కానీ సరిగ్గా క్లియర్గా అర్థమవట్లేదు. కానీ ఒకసారి బ్యాక్ సైడ్ హైవే ఉన్నటువంటి మొత్తం భాగాన్ని చూస్తే అటువైపుగా వస్తున్నటువంటి కార్లు, అంటే ఫస్ట్ లైన్, ఆ సెకండ్ లైన్ కానీ థర్డ్ లైన్, వీటన్నిటిని దాటుకొని కంప్లీట్గా లారీ కింది వరకు వచ్చాడంటేనే తను ఏ స్థాయిలో, అంటే పూర్తిగా నియంత్రణ కోల్పోయి ఉండడం లేకపోతే కంప్లీట్గా నిద్రమత్తులో ఉండడం కూడా ప్రమాదానికి కారణమని ప్రస్తుతానికి కూడా పోలీసులు భావిస్తున్నారు. సంతోష్, కరెక్ట్గా 4 గంటలకు వాపినాం సార్. 4-5 నిమిషాలకు జరిగింది. లారీ బ్రేక్ లైనింగ్లు పట్టుకుంటుండే, ఒకటి తాడు లూజ్ అయింది, అది కట్టడానికి క్లీనర్ పైకి ఎక్కిండు. నేను షీట్లోనే కూర్చున్నాను. 4 గంటలకు ఆపినాను. 4-5 నిమిషాలకే కరెక్ట్గా వెనకాల వచ్చి గుద్దిండు సార్ కారు. ఎన్ని గంటలకు? కరెక్ట్ 4-5కి జరిగింది సార్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? చోటప్పలు రైస్ మిల్ నుంచి ఇక్కడ నంద్యాలకు సార్, ఆంధ్రప్రదేశ్. నంద్యాల పోతే చోటుపల్లి నుంచి ఎప్పుడు బయలుదేరారు? అంటే టైమింగ్ కరెక్ట్ 2 అవర్స్ సార్. ఇక్కడ అక్కడ 2 గంటలకు బయలుదేరాం, ఇక్కడ 4 గంటలకు వచ్చినాం సార్. అంటే అప్పుడు ఏమైంది, అంటే నువ్వు వెహికల్లో కూర్చొని ఉన్నావు, ఒకసారి వెనక నుంచి వచ్చి నేను అది బ్రేక్ హౌజింగ్ లైనింగ్లు పట్టుకుంటుంటే వాపి చెక్ చేసుకుందామని నేను వాపినాను. క్లీనరు అది తాడు లూజ్ అయింటే పైకి కట్టడానికి ఎక్కిండు. నేను కింద సీట్లోనే కూర్చున్నాను. 5 నిమిషాలకే వెనకాల నుంచి స్పీడ్గా వచ్చి గుద్దిండు సార్. నువ్వు తాడు కడుతున్నావు పైన? అవును సార్, పేకెక్కి తాడు కడుతుంటే తాడు కడతాక సౌండ్ వచ్చేదాకా మంచి డ్రైవరు దిగు 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 అన్నాడు. కిందికి దిగి వచ్చి చూస్తే కారు లోపలికి దూరింది. పక్కన వెహికల్ వస్తున్నా మంచి సడన్గా కారు నిలబెట్టి వచ్చి ఎన్నికి ఫోన్ చేసినారు సార్ వాళ్ళకి. సార్ వాళ్ళు వచ్చారు. వెనక నుంచి కారు స్పీడ్గా వస్తున్నప్పుడు నువ్వు పైన ఎక్కి తాడు కడుతున్నావా? కడుతుంటే ఒక్కసారి వచ్చి గుద్దేసింది. సార్ వచ్చి గుద్దింది సార్. ఏ ధమా అంటే టైర్ ఏమో బయలుపోయిందేమని నేను దబ్బకి దిగి వచ్చిన. వచ్చి చూస్తే అది కారు లోపల. లారీకి ముందు సైడ్ ఉన్నావా? ముందు సైడ్ ఉన్నా సార్ పైన. అంటే కారు ఎట్లాంటి సిచ్యువేషన్లు ఉండే? ఓవర్ స్పీడ్ ఉండేనా లేకపోతే కంప్లీట్ ఇంత సైడ్ కాపింది కదా మీది కూడా? ఓవర్ స్పీడ్లో వచ్చినారు సార్.